1000 కంప్లైంట్లు వస్తాయి, 100 కంప్లైంట్లు వస్తాయి. ఎక్కడో చోట బిగినింగ్ అయితే ఉండాలిగా. మొదటిసారి 100 కంప్లైంట్ల మీద యాక్ట్ చేయలేం. మొదటగా ఇప్పుడు వీ హావ్ స్టార్టెడ్ 4 కంప్లైంట్ల మీద యాక్ట్ చేయడం. మా దగ్గర 10,000 అయినాయి ఇప్పుడు కంప్లైంట్. ఆన్లైన్ లో వచ్చే కంప్లైంట్స్ అంటే అంత ప్రాబ్లమ్ ఇస్ సో సివియర్. మిమ్మల్ని రీచ్ అవడం ఎట్లా? ఇప్పుడు రఘు గారు ఒక పాయింట్ రైజ్ చేశారు, అంటే కంప్లైంట్స్ ఆన్లైన్ లో వస్తున్నారు, మెయిల్స్ లో ఇస్తున్నారు, చాలా మంది ఇస్తున్నారు. బట్ ప్రయారిటీ వీఆర్ గివింగ్ టు పర్సనల్ గా వచ్చిన కంప్లైంట్స్ కి. ఎందుకంటే దానికి చేస్తాను, ఎందుకంటే దాని ముందు నేను డిస్కస్ చేస్తాను. ప్రజావాణి ఉంది, ప్రతిరోజు మధ్యాహ్నం 1 to 3 నేను కంప్లైంట్స్ తీసుకుని నేను ఇంటరాక్ట్ అవుతాను. లేదా ఆఫీసర్స్ కూడా కంప్లైంట్ చేయొచ్చు. నా దగ్గరకు వస్తే నేను ఉంటాను, లేకపోతే మా ఆఫీసర్స్ కూడా ఎవరికైనా ఉంటారు అక్కడ. వాళ్ళ హైడ్రా ఏరియా వైజ్ ఇది. ఆన్లైన్ కంప్లైంట్స్ కన్నా డైరెక్ట్ గా ఇచ్చేది, ఎందుకంటే చాలా చెక్ చేయాల్సి వస్తుంది. పడకే ఇచ్చేవాళ్లే ఉంటారు. మేము చూసేది కూడా అదే. వాళ్ళు ఏదో పంచాయతీ ఉంటేనే బయటకు వస్తుంది ఇష్యూ. మేము చూసేది నువ్వు పడక ఇచ్చావా పడిచ్చావా అని చూడవను. పడక వచ్చింది కాబట్టి బయటకు వచ్చింది సమస్య, రైట్. దీన్ని చెక్ చేద్దాం. చెక్ చేసిన తర్వాత దానికి ఏమైనా కోర్టు అడ్డంకులు ఉన్నాయా, లేదా దానికి ఏమైనా లీగల్ గా మనం చేయగలిగింది ఉన్నదా, దాని అప్రోచ్ ఎలా పోవాలి, అంత డిస్కషన్. ఇది చాలా మందికి సంబంధించిన సమస్య అనుకున్నారు అనుకో, వెంటనే దానికి ప్రయారిటీ. అంటే వందలాది మంది వేలాది మంది ఎఫెక్ట్ అవుతున్నారు, దానికి ఫస్ట్ ప్రయారిటీలో తెచ్చారు. ఇది ఎందుకంటే ఎక్కువ మంది దీని వల్ల నష్టపోతున్నారు. సో మాక్సిమం గుడ్ ఫర్ ద మాక్సిమం పీపుల్. సో మనం అంటే ఎక్కువ మందికి ఎక్కువ మంచి చేయడానికి ప్రయత్నం ఒక సంస్థ ద్వారా జరుగుతుంది.